బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్ హీరోగా నటించిన ప్రేమిస్తున్నా చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రీతి నేహా హీరోయిన్గా నటించిన ఈ రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ సినిమా నవంబరు 28 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా విశేషాలు తెలుసుకుందాం. రీసెంట్ టైంలో ప్రేమకథలతో సినిమాలు తీస్తున్నప్పటికీ బోల్డ్, రొమాంటిక్ కాన్సెప్ట్లు ఎక్కువగా తీస్తున్నారు. అలా ఈ నెల ప్రారంభంలో వచ్చిన మూవీ ప్రేమిస్తున్నా పలు హిట్ సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ప్రీతి నేహా అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది? సాత్విక్, ప్రీతి నేహా జంటగా నటించిన ఈ రొమాంటిక్ బోల్డ్ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. నవంబరు 7న థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ పరంగా బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు 3 వారాల్లోనే అంటే ఈ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ బోల్డ్ లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టముంటే దీనిపై ఓ లుక్కేయండి. ప్రేమిస్తున్నా విషయానికొస్తే రైల్వేలో చిన్న ఉద్యోగం చేసే శారద తన కొడుకుని అల్లారుముద్దుగా పెంచుతుంది. బదిలీపై ఘట్కేసర్లోని రైల్వే కాలనీకి శారద కుటుంబం షిఫ్ట్ అవుతుంది. అదే కాలనీకి చెందిన అమ్మాయి వీళ్లకు సాయం చేయడానికి వస్తుంది. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిన సాత్విక్ నీతో రొమాన్స్ చేయాలని ఉంది అని తొలి పరిచయంలోనే అడిగేస్తాడు. అమ్మాయి దీన్ని సిల్లీగా తీసుకుంటుంది. సాత్విక్ మాత్రం టైం టేబుల్ వేసుకుని మరీ ఆమెని ఫాలో అవుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో సాత్విక్తో అమ్మాయి రొమాన్స్కి ఒప్పుకుంటుంది. కానీ కండీషన్ పెడుతుంది. ఆ కండీషన్ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన వాడిని ప్రీతి ఎందుకు దూరం పెట్టింది? అమ్మాయి కోసం అతడు పిచ్చోడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. మొత్తంగా ప్రేమిస్తున్నా సినిమా రొమాంటిక్ బోల్డ్ కథలను ఇష్టపడే వారికి నచ్చుతుంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది కాబట్టి తీరిక సమయంలో చూసి ఆస్వాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.